బాబాయ్ చంద్రబాబు గారు వచ్చాక ఆయన ఏదైతే చెప్పాడో సూపర్ 6 పథకాలు కూడా కొద్ది నిదానంగా ఇస్తానయ్యా, అప్పుల పాలైపోయాం అది అని చెప్తున్నాడు. పెన్షన్లు కానీ, రోడ్లని కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి అంటారా? ఇంతవరకు మీరు చెప్పిన 3 బాగానే ఉన్నవి. అన్నా క్యాంటీన్ బాగానే ఉంది. తర్వాత సూపర్ 6 ఉంది. ఇప్పుడు అవి నిదానం మీద చేస్తామంటున్నారు. కాబట్టి ఇప్పుడు ముందు ప్రజెంటేషన్ మనకి ఇప్పుడు జరిగాయన్నీ బాగానే ఉన్నాయి. పెన్షన్లు కానీ ఇంతవరకు బాగానే ఉంది. రిపోర్ట్లు జరుగుతున్నాయి. కాకపోతే జరిగేది ఏంటంటే పూర్తిగా అన్నీ ఎక్కడ జరగలేదు కదా, కొంత లెక్క జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు అవుతానే ఉన్నాయి. ఇంకా అవి పూర్తి కాబట్టి 2-3 సంవత్సరాలు పడుతుంది. సామాన్యుడికి అన్నా క్యాంటీన్ ఉపయోగం అది అసలు 5 రూపాయలకి ఏమవుతుంది? 5 రూపాయలకి కనీసం బయటికి పోయి మంచిలు తాగాలన్నా కానీ వాటర్ బాటిల్ తాగాలన్నా 2-3 రూపాయలు పెట్టాలి. 5 రూపాయలకి ఏమొస్తుంది అసలు? పథకాలు బాగానే ఉన్నాయి. గ్యాస్ మనం ఒకటి ఇచ్చారు, రెండోది ఇస్తారు రేపు నెల అంటున్నారు. ఇస్తారు, బాగానే ఉంది. పథకాలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని బస్సు పథకం ఒకటి, బస్సు ఫ్రీ బస్సు అన్నాడు కదా, అది అమలు చేయాలి. చేస్తాడులే, ఏడు జరుగుతులే, చేస్తాకే ప్రయత్నిస్తున్నాడు గట్టిగా ఆయన. పాపం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకేం టైం మనం ఇంకా ఎక్కి సంవత్సరం అవ్వలేదు. మనం ఇప్పుడే మనం అలా గట్టిగా అడగలేంగా. మరి అసలు ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ అదే కదండి గట్టిగా అది మీరు కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, మీరు ఏమి చేయలేరు. అంబటి రాంబాబు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా సరే ఎలా జరుగుతుంది స్వామి? గవర్నమెంట్కి ఎనాలని చెప్పు, మనం అడగడానికి ఉండాలిగా. అవన్నీ గవర్నమెంట్ మీద నిందేయడం తప్ప ఏమీ లేదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత, సంవత్సరంన్నర పోయిన తర్వాత అప్పుడు మనం ఈ పథకాలు అమలు చేయకపోతే అప్పుడు మనం గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ సంవత్సరం టైం ఇవ్వడమో లేకపోతే ప్రతిపక్షాన్ని సరే కొద్దిగా ఆగండి అని ఈయన కూడా ఏదో సర్ది చెప్పడం ఎదుగో కాకుండా ఒక సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకోండి, ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే నేను వస్తాను, అప్పుడు బట్టలు ఉప్పదీసి నిలబెడతాను, ఈ వార్నింగ్లు ఎలా చూడాలి? అది కరెక్ట్ కాదు. అది ఆయన మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ అన్నీ చేద్దాం, ఆడ మీద కష్టం తెచ్చుకుందాం, కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదుగా, అది కరెక్ట్ కాదు. అది కూడా కరెక్ట్ కాదు. అంటే జనాలు ఎందుకు నిన్ను వద్దనుకున్నారు? 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు అనే ఆలోచన ఏమైనా చేస్తున్నారంటారా? ఆయన లేదుగా ఆలోచన ఉంటే అసలు మన వెళ్ళిపోయాడు కాదు ఇంటికి. ఏంటి అన్ని పథకాలు ఇచ్చాను, అందరు నాకే ఓట్లు వేస్తారు, నేనే గెలుస్తాను అని అదేమవుతా ఉన్నాడు. జనాలు ఏం ఆలోచించారు? మనకు అభివృద్ధి కావాలి, రోడ్లు బాగుపడాలి, అభివృద్ధి కావాలి. ఈయనుంటే మనకు అవినీతి తప్ప ఇంకేముండదు, అన్ని కుంభకోణాలు తప్ప ఏముండదు అని జనాలు నిర్ణయానికి వచ్చి చూశారు. 5 సంవత్సరాల గవర్నమెంట్ యువ నాయకుడు ఏదో చేస్తాడు అని చెప్పి అవకాశం ఇచ్చారు, కానీ ఆయన అవకాశం నిలబెట్టుకోలేకపోయాడు. ప్రస్తుతానికి నా తెలిసిన వరకు ఇంకొక ఈ 5 సంవత్సరాలు కావడం వచ్చే 5 సంవత్సరాలు కూడా అవకాశం ఉండదేమో అనుకుంటున్నా అని నా అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు అవని, పవన్ కళ్యాణ్ అవని, కూటమి అవని వీళ్ళు గట్టి చేయాలని నిశ్చింత ఉన్నారు. వీళ్ళు కానీ నిలబడి ఇదే పొజిషన్ కానీ సక్రంగా చేస్తే మళ్ళీ ఇదే ప్రభుత్వం ఉంటుంది. ఏమండి అవన్నీ మాటలు ఎందుకు? ఇప్పుడు ఎన్నెన్నో మాట్లాడుకుంటారు, అవన్నీ మాటలతో పనులు కావు. ఇప్పుడు మనం చేస్తూ ఉంటే ఇప్పుడు నాకు బాగు చెప్తే నేను ఏమనుకుంటాను, నాకు ఇదే కావాలనుకుంటాను. చేయలేనప్పుడు ఏమనుకుంటావు? అసలు అనవసరం ఉంటుంది. మరి ఇంతకుముందు అంటే అసలు ఎవరెవరు మనకు తెలియదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు జరగదు, మీడియా వస్తుంది, టీవీకి ఎదురు కూకుంటున్నాం, చూస్తున్నాం, అన్ని రకాలుగా పడుతుంది. జనాలు మీరు అన్నట్టు ఏంటంటే వాటర్ ఒకప్పుడు ఏది ఒక 20-30 ఏళ్ళ కిందట అప్పుడు తెలియదు. ఏది ఇప్పుడు సెల్ ఫోన్లో వచ్చి ప్రతి ఒక్కరు ఏం చెప్తారో ఏం జరుగుతుందో అన్నీ అగపడుతున్నాయి. దాని కాబట్టి జరుగుబాట్లు బాగుంటేనే మళ్ళీ ఇంకోసారి ఉంటుంది, చాలా బాగుంటుంది కొనసాగితే.